ఈ నెలలో ఆఖరి పరిశుద్ధులు కూడి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులకు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. ఆమె గతించిన కాలం దేవుడు తన ఉచితమైన కృపతో స్థిరపరిచి బలపరిచాడు. ఆలస్యం లేకుండా కొన్ని మాటలు విందాం. దేవుని మాటలు విందాం. అపోస్తలుడు దైవజనుడైన పౌలు గారు కొన్ని సంఘానికి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అవును, చదవండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అందరం జాగ్రత్తగా విందాం. పెన్ను ఉంటే చేసుకుందాం, పెన్ను లేకపోతే హృదయంలో టిక్ చేద్దాం. జాగ్రత్తగా విందాం. ప్రతి మాట చాలా శ్రేష్టమైనది. మీరు ఎంతవరకు ఈ మాటలు ఎత్తుకెళ్తున్నారో, ఎంతవరకు తీసుకెళ్తున్నారో నాకు అంతగా తెలియకపోయిన పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తెలుసు. గోధుమలు దాసులు ఏదో నామకార్థ క్రైస్తవులుగా అంటే ఆ మాట అంటున్నారని అనుకోండి. ఎందుకంటే వచ్చి పోవడం కాదు, ఏదో బైబిల్ తీసుకుని ఎత్తి మీద పెట్టుకుని వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళాము, సంబరాలు పడ్డారు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దానివల్ల నిష్ప్రయోజనం ఉంది. కానీ దేవుని మాటని తీసుకుని ఇంట్లోకి వెళితే, నీ గడప దాటి వెళితే ఆ మాట అక్కడ ఈ మాటలు నీ కుటుంబంలో తీసుకుని వెళితే నీ కుటుంబంలో మొలకెత్తుతారు. దేవుని స్తోత్రం. మొలకెత్తినప్పుడు అది మహావృక్షముగా మార్చబడింది. నీ తరము నీతోనే అంతరించిపోకుండా నీ వెనక వస్తున్న బాహ్య తరాలు 1 కాదు 2 కాదు 1000 తరాలు ఆశీర్వదించబడతాయి. ఆమె మాటలు వచ్చినప్పుడు ఆమె చెప్పుకోవాలి. అంటే ఏంటి? ఆమెనంటే కాదు కాక. మరి ఎందుకు చెప్పుకోలేకపోతే దాని మాటలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆమె చెప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఈ మాటలు తీసుకుని ఇంట్లో గడప దాటి వెళ్ళామంటే నీ తర్వాత 999 తరాలు దీవెనకరంగా ఉంటాయి. స్పందించండి, మళ్ళీ స్పందించండి. ఖర్చు అవుతుందా? ఆమె చెప్పడానికి ఖర్చు అవుతుందా? అర్థం కావట్లేదు, మైండ్ లేదు, ఆత్మీయమైన జ్ఞానం లేదు. ఇక్కడ అదే అంటున్నాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? అన్ని చేయడానికి స్వాతంత్రం ఉందంట, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయము. మరి క్షేమాభివృద్ధి కలుగు చేసి ఏంటో ఈరోజు నా క్షేమం మీద దేవుని వాక్యాన్ని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కాక. హల్లెలూయా. అన్ని చేయటం మనకు ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళి ఏదైనా చేయడానికి స్వాతంత్రం ఉంది. కానీ సంఘానికి కానీ, విశ్వాసులకు కానీ, సేవకులకు కానీ, ఇకట్లా పరిచారకులు కానీ, అపోస్తులు కానీ, బోధకులు కానీ, టీచర్స్ కానీ, ఇలాంటి వారు ఎవరున్నా దేశంలో ఉన్న భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు అన్ని విషయాలు ఎంతో స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కాబట్టి దేవుని బిడ్డలకి ఈ మాట నేను బయట సంగతిగా చెప్తాను. దేవుని లోపటకు వచ్చిన బిడ్డలందరికీ యేసు రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు స్వాతంత్రం మనకు ఉండగానే అన్నీ చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధి కాదు. ఇప్పుడు తెలుసుకుందాం ఏ విషయం. పౌలు గారి గురించి మనం తెలుసుకుంటే, పౌలు గారు మంచి చదువుకున్నాడు. గమలీయుల పాదాల దగ్గర విద్యను పాండిత్యాన్ని నేర్చుకున్నాడంటే అప్పట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే థియాలజీ, అప్పట్లోనే డాక్టరేట్. గమలీయులు అంటే చాలా కాస్ట్ అన్నమాట. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి మనకు తెలిసి
అలాంటి చదువులు ఆ రోజుల్లోనే పౌలు గారు చదువుకున్నాడు. అంత చదువుకున్నవాడు రాసిన మాటలు. అంతకంటే పౌలు గారు చదివిన దానికంటే ఎవరు చదవలేదట. అంత నేర్పరి కలిగిన వాడు రాస్తున్నాడు. మనకు స్వాతంత్రం ఉండినను మనం చేయకూడదు. మనకు స్వాతంత్రం ఉండే కానీ అవి మనకి క్షేమాభివృద్ధి కలుగు, కొన్ని క్షేమాభివృద్ధి కలుగు చేసే ఉన్నాయి, కొన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయలేవి ఉన్నాయి. పాజిటివ్ ఉంది చెప్పండి, నెగిటివ్ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షేమములో ఆరోగ్యం ఉంది. క్షేమంగా ఉన్నావా? క్షేమంగా ఉన్నారా అంటే ఇది హెల్తీగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పుడు క్షేమం మీద దేవుని మాటలు కొన్ని మాటలు విందాం. యోహాను రాసిన 3వ పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చదివితే 2వ వచనం, ప్రియుడా. అందరూ చూడండి, ఇక్కడ యోహాను గారు గాయి అనే వ్యక్తితో గాయి అని పిలవకుండా ఏమని పిలుస్తున్నాడు అందుకు చెప్పండి. ప్రియుడా, ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో క్షేమంగా ఉంటావు. దేవుని స్తోత్రం. వర్ధిల్లుతావు. హల్లెలూయా. వర్ధిల్లాలంటే, క్షేమంగా ఉండాలంటే నువ్వు మొదటగా నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? వర్ధిల్లాలి. మొదట దేవుని సన్నిధిలో నీవు లోతుగా నాటపడాలి. ముందు మందిరానికి రావాలి. ఎట్లా రావాలి? మందిరానికి ఎట్లా రావాలి? మనం క్రమముగా రావాలి. మొదట భయభక్తులతో రావాలి. కొంతమంది భయం ఉంటుంది, కొంతమంది భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉండదు, భయం ఉండదు. భయం ఉన్నవాడేమో తొందరగానే వస్తాడు, కానీ అతనిలో భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం ఉండదు. ప్రభు సరిగ్గా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, ఎప్పుడో ఒకప్పుడు వస్తారు. అంటే అన్నిటికీ ఎట్లా ఉంటారు? ఆఫీస్కి వెళ్ళేటప్పుడేమో ఎలా వెళ్తాడు? తన ఉద్యోగస్తుడు అనుకో, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? నీట్గా అంత డ్రెస్ కోడ్ కరెక్ట్గా వెళ్తారు, టైంగా వెళ్తారు. ప్రాంతానికి వచ్చేటప్పుడు వెళ్తాడు, అదే ఆయన లుంగి కొట్టుకొట్టుకొస్తాడు, చిరిగిపోయి చొక్కాలు వేసుకొస్తాడు. చూసి ఎంత తేడా ఉండదు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. పల్లెటూరులో, టౌన్లో చేయరు కానీ పల్లెటూరులో ఉద్యోగస్తులైనా ఇంకొకళ్ళైనా ఏం చేస్తారంటే ప్రాంతానికి రోజు లుంగి కట్టుకునే వాళ్ళు, మన అధికారులు అలాంటి వాళ్ళు మిమ్మల్ని చదువుకునే ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? టీ షర్ట్ వేసుకురాను, లుంగి వేసుకురాను. అంటే దేవుని మందిరాన్ని ఎలా చూసుకుంటారు? వాళ్ళు పొలం పనులు వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటారు. పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు అనే చాలా మంది ఊరి నుంచి వస్తారా, ప్యాంట్ వేసుకొస్తారా, ప్రాంతానికి వచ్చే లుంగి కొడుకుంటారు. మీరు గమనించండి, నేను చెప్పిన మాట్లాడుతున్నామో మీరు గమనిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ గాలితో యోహాను ధరించినాడు. మై బిలోవ్డ్, ప్రియుడా, నీ ఆత్మ ఎంత వర్ధిల్లుతుందో, నువ్వెంత క్రమంగా వస్తావో, నువ్వెంతగా ఏది చెయ్యాలో ఏది చేయకూడదని నీవు ఇదిగో దేవుని వాక్యాన్ని తెలియపరిచింది కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నావు. ఈ వాక్యం నిన్నేం చేసింది? వర్ధిల్లింపచేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము అందరికీ గుడుకులుంటే చెప్పుకుంటాయి. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, నన్ను అన్నాడు. ఈ వాక్యం సరి చేసేదే కానీ పొగడదు. పొగడేవాళ్ళు ఎప్పుడు పొగిడిద్ది? యోహాను గారు ఎప్పుడు పొగిడాడు? ఎప్పుడైతే దేవుని మందిరంలో నాటబడి సంపూర్ణం చేయబడ్డాడో అప్పుడు పొగడబడింది. కొంతమంది ఏం చేసిందా ఉండదు, గుడుకులు చెప్పుకుంటా పడి. అందరికీ మీరు నా గురించి అనుకోకూడదు. ఎవరైతే సరి చేయబడాలో వాళ్ళు సరి చేయబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్చు. సౌఖ్యం అంటే క్షేమం, సుఖము,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి శరీరము ఎట్లా ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది. చూడండి, కొంతమందికి ఏమో బీపీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది బీపీ తక్కువ ఉంటుంది, కొంతమంది షుగర్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది షుగర్ డౌన్ అయింది, కొంతమందికి అలాంటి శరీరాన్ని ఇప్పుడు దేవుడి సన్నిధిలో నీవు కానీ ఏది చేయాలో ఏది చేయకూడదో వాక్యమును విని నీ హృదయంలో చేర్చుకుంటే నీ శరీరంలో కూడా దేవుడు ఆరోగ్యం కలుగు చేయబోతున్నాడు. కుటుంబానికి నీకు క్షేమం కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకే కాదు, ఇంటిలో కూడా క్షేమం ఇవ్వాలి. ఒకప్పుడు కొన్ని పర్సనల్ విషయాలు, కొన్ని పర్సనల్గా వ్యక్తిగత క్షేమం ఉండాలి. మనకి వ్యక్తిగతంగా మనకు క్షేమం ఉండాలి. ముందు కుటుంబ యజమానుడు ఉన్నాడంటే అతను క్షేమంగా ఉంటే తన కుటుంబం ఎలా ఉంటుందంట, క్షేమంగా ఉంటుంది. ముందు దేవుని బిడ్డలైన మనము క్షేమంగా ఉంటే మనల్ని చూసి ఏమంటారు, అరే ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళు క్షేమంగా. మీరే దగ్గరలాడుతున్నారంటే ఏమనుకుంటారు వాళ్ళు, ప్రార్థనకి వెళ్తున్నారు, మా ఆడకంటే మేమే బాగున్నాం కదా. మనం ఆ పరిస్థితి తీసుకొస్తున్నాం. పల్లెటూరులో ఎక్కువగా ప్రార్థనకు వస్తున్నాం, కానీ సంపూర్ణత లేకుండా వాళ్ళకి తెలియదు ప్రార్థనకి వెళ్తున్నారనే మాటే, కానీ ఏమైతే ఎంత సంపూర్ణతగా ఉంది, హృదయం ఎట్లా ఉంది ఏమి చూడడం. దేవుని మందిరానికి వస్తున్నామంటే నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు క్షేమముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం చదువుతామా? 4వ వచనంలో భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంట్లో నేను తీసుకున్నది ఏంటంటే తనకే, చెప్పండి, తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటా. ఇప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలగాలంటే నువ్వు కొన్ని విషయాలు చేయకూడదు. కొన్ని స్వాతంత్రం ఉంది, మనకి మాట్లాడటానికి స్వాతంత్రం ఉంది. అట్లాంటి దేవుని బిడ్డలు మనం ఏం చేయాలి, చాలా నిదానంగా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. క్షేమం కలగాలంటే నీకు ఇది సెల్ఫ్ అన్నమాట, నీకు ఇది పర్సనల్. ఎక్కడ కూర్చోవాలో కూర్చునే స్థలం కూడా ఉంది కదా. కీర్తనకారుడు మొదటగానే రాశాడు, ఏమని, దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక, పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చునే స్థలమును. అది మా మాడే కూర్చుంటాం, వెళ్ళి తెలుగు కాసేపు అనుకోవడానికి, కాసేపు అనుకోవడానికి వాళ్ళు చెప్పండి అనుకుంటా. దేవుని బిడ్డలు ఎలా తెలుసా, అమ్మో ఇవన్నీ మేము ఈ ఆంక్షలు మేము పాల్గొంటాము అంటే ఈ పెద్ద ఆంక్షలే కాదు, దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. కొంతమందికి పెట్టరు, ప్రార్థనకి వస్తారే కానీ వాకింగ్ పెట్టరు. ప్రార్థనకు వస్తారు, అమ్మ మన వాకింగ్ ఫాలో అవ్వాలి, అప్పో వాకింగ్ ఫాలో అని భక్తి బోధనాలు బయలుదేరింది, భక్తి బరుడు బయలుదేరుడు అని ఎవరంటారు తెలుసా? ప్రార్థనకి వెళ్ళని వాడు భయపడతారు తెలుసా. అయ్యో మేము ప్రార్థనకి వెళ్తలేదు, మందిరానికి వెళ్తలేదు అన్న భయం అనుకుంటుంది. ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు. ప్రార్థనకు వస్తానే ఉంటారు, ప్రార్థనకు వస్తానే ఉంటారు, చెప్పండి, ప్రార్థనకు వస్తానే ఉంటారు. ఇలా నవ్వు భక్తి పరులు బయలుదేరిందిరా అని వీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ అన్ని విషయాలతో మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయగలిగేవి కాదు. దేవుని బిడ్డలు అన్నీ చేయకూడదు. లోకంలో పండుగలు జరుగుతారు, చేయకూడదు. ఈ పండుగ చేయొచ్చు, ఎలాంటి పని ఎట్లా చేయాలి, పండుగను పెడతాం. నహూము గ్రంథంలో ఉంది, ఎవరు తీయొద్దులే, నేనే చెప్తాను. నహూము గ్రంథంలో ఉంది, ఏమని ఉంది, ఏమనుంది, పండగ చేయొచ్చు, ఆచరించవచ్చు, మొక్కుబళ్ళు చెల్లించవచ్చు,
పండుగలు ఎవరు ఉండకూడదు? వ్యర్థులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండుగను ఆచరించాలి. పండుగ చేయటం అంటే వర్షిప్. ఇప్పుడు బుధవారం ప్రార్థన పెడతాం, అది ఒకలాంటిగా ఉంటుంది. శనివారం ప్రార్థన పెడతాం, అది ఒక రకంగా ఉంటుంది. ఆదివారం ప్రార్థన పెడతాం, ఇది ఒక రకంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన పెడతాం, అది ఒక రకంగా ఉంటుంది. వీటన్నిటిలో ఎవరి నామాన్ని కనపరుస్తున్నాం మనము? చెప్పండి. ఎవరి నామమును? యేసయ్య నామమును కనపరుస్తున్నాం. ఎట్లా కనపరుస్తున్నాం? ఆదివారం కాస్త ఎక్కువ కనపరుస్తాం, ప్రత్యేకంగా కనపరుస్తాం. మిగతా రోజుల్లో కొంచెం తక్కువ కనపరుస్తాం. అట్లాగే పండగ చేసేటప్పుడు పండుగలో కూడా ఎట్లా కనపరుస్తాం? కొద్దిగా ఎక్కువగా అనేక మందిని పిలుస్తాం, ఫోటోలు పెడతాం, గణపరచుకుని కొత్త వాళ్ళు సేవకులు పిలుచుకుంటాం, సింగర్స్ని పిలుస్తాం, మ్యూజిషియన్స్ పిలుస్తాం. ఎవరైనా అన్యులు ఎవరైనా మారు మనసు పొందుకొని దేవుని చదివిపోతే వాళ్ళు పిలుచుకుంటాం. బ్రాహ్మణ అంటే అట్లాంటి వాళ్ళే వాళ్ళ ద్వారా స్వార్థ ప్రకటించుకోవాలి. ఇది ప్రత్యేక కోణంలో. వీటన్నిటిలో ఎవరు ఉండకూడదు? ఎవరు ఉండాలి? వ్యక్తులు ఉండకూడదు. ఎవరు ఉండాలి? యేసయ్య మాత్రం ఉండాలి. అట్లుందా? ఎవరు చెప్పరు, మిమ్మల్ని ఎవరు కొట్టరు. కొట్టిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడి పని మనం చేస్తుంది. ఉన్నది ఉన్నట్టు నేను చెప్పకుండా, మీరు చెప్పడం కూడా చెప్పకుండా ఉన్న వెంట పోతా ఉన్నాం అనుకో, కాలం ఏమైతే గతిస్తూ ఉంటుంది. ప్రజలు ఏమవుతారు? ఒక ఆమంట గురి పెట్టుకోవాలనుకుందంట, ఒక ఆమంట ఏది చెప్పండి చెప్పండి, తెలుగుదా ఇంగ్లీష్లో చెప్పండి. గురి పెట్టుకోవాలి, హ్యాంగ్ చేసుకోవాలి. హ్యాంగ్ అయితే మాస్టర్ గారికి ఫోన్ చేసింది, అయ్యగారు ప్రార్థన చేయండి. దేనికి? ఏంటమ్మా, నేను ఊరి పెట్టుకుంటున్నాను, ఇప్పుడు నేను ఫ్యాన్ పెట్టుకున్నాను, టేబుల్ మీద కూర్చున్నాను, నువ్వు ప్రార్థన ఆమె అనగానే కాబట్టి నేను తంత ఏది ఆ టేబుల్ నేను తంత, నువ్వు ఆమె అనగానే నేను తంత. ఇప్పుడు నేను చనిపోవు, నన్ను పరలోక రాజ్యంలో ప్రభు తీసుకోమని ప్రార్థన చేయాలి. ఇటువంటి వాళ్ళకి చెప్పాలి లేదా? చెప్పాలి లేదా? అమ్మా ఊరు పెట్టుకుంటే ఏడంటావు? పరలోక రాజ్యం కాదమ్మా, దాన్ని గోడు చూడలేవు. ఎక్కడికి వెళ్తావు? దేవుని ప్రాణం దేవుడు ఇచ్చాడు. ప్రాణం ఎవరికి సర్వ హక్కులు పెట్టిన ఆయనకే ఉంది. ప్రాణం పెట్టిన ఆయనకే మళ్ళా ఏ రోజు మనలో నుండి ప్రాణం తీసే ఆయన చేతిలో ఉంది. అప్పుడు దాకా మనం ఏం చేయాలి? ముక్కుతానో ములుగుతానో కాలం గడపాల్సిందే. కొంతమంది అయ్యా నా ప్రాణం తీసుకొయ్యా అంటారు. అనుకో, ప్రభు మనల్ని ఈ శ్రమకు గురి చేశాడు. ప్రభా, ఈ శ్రమను తట్టుకోవడానికి నాకు ఇప్పుడు శక్తిని పట్టుకోవాలి. ఇది అడగాలి కానీ నా ప్రాణం తీసుకో, నన్ను తీసుకో, బ్రతకలేక దేవునికి తెలియదా? దేవుడు నీకు ఏ రోజైతే ఏస్తు రక్తం చేత కడగబడ్డావో ఆయన బిడ్డగా, అంటే అందరూ బిడ్డలే కానీ నీకు బిలౌడ్ అనమాట, ప్రియులుగా మార్చబడ్డావు. సమస్తం ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రభు మనలను క్షేమాభివృద్ధిలోకి నడిపించును గాక. చెప్పండి, క్షేమాభివృద్ధిలోకి మళ్లించబడను గాక. కొంతమంది కష్టపడతారు, 24 గంటలు కష్టపడతారు, నైట్ 12 గంటలకు వస్తారు, తెల్లారి గంట వెళ్ళిపోతారు. పిల్లలు ఆదివారం కూడా ఉన్నారు ఇంట్లో. పిల్లలు చూద్దామనము ఫారిన్ కంట్రీస్లో శనివారం ఆదివారం వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళ సెలవులు శనివారం ఫ్యామిలీని తీసుకుని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి మొత్తం చూపిస్తారు. ఆదివారం చర్చికి వెళ్తారు. ఆదివారం తినడం లోపం, శనివారం మొత్తం చూపించి ఆదివారం దేవుని సన్నిధికి ఫ్యామిలీతో దేవుని స్తోత్రం. అందుకే వారిని దేవుడు ఆశీర్వదించడానికి కారణం. రెండవది, కుటుంబానికి క్షేమం కలుగును గాక. వ్యక్తిగతంగా నీకు క్షేమం కలగాలి. రెండవది, కుటుంబానికి క్షేమం కలిగి. ఇదే 14వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము
భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను కానీ ఎక్కడ సంఘం మనకి ఇక్కడ అర్థం ఏంటంటే కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి అందరూ. ఏంటంట సంఘం మనకి ఇక్కడ కుటుంబం. ఇప్పుడు ఇది ఒక కుటుంబం. మనందరం ఏ కుటుంబం? ఏ కుటుంబం? దేవుని కుటుంబం, యేసయ్య కుటుంబం. హల్లెలూయా. మనందరం ఎవరి కుటుంబం? యేసయ్య కుటుంబం. మన కుటుంబాన్ని దేవుడు ఏం కలిగేయాలి? మనకి ఇప్పుడు క్షేమం కలిగేయాలి. మరి భౌతికంగా ఉన్న కుటుంబాలలో కలతలు ఉంటాయి కానీ భౌతికంగా అన్నదమ్ములకు పడదు. శరీర పరంగా నేను చెప్పేది, అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెళ్ళు పడదు, ఇంట్లో వాళ్ళకి పడదు, ఒకళ్ళ మాట వాళ్ళకి ఇష్టంగా ఉండదు. కానీ ఇదే కుటుంబం, సంఘం అనే కుటుంబానికి దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. చెప్పండి, క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక, క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక, క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. ప్రతి కుటుంబములో పోషించుచున్న మీ భర్తలను లేకపోతే ఎవరైతే భార్యలు ఉన్నారో వారికి క్షేమము కలుగు చేయనుగాక, క్షేమము కలుగు చేయనుగాక. అలాగే పరిచర్య కూడా క్షేమం కలుగు చేయనుగాక. అసలు విషయాల్లోనే నేను మనకి దొర్లింపు చేస్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మన పరిచర్యకు దేవుడు క్షేమం కలుగు చేయనుగాక. మన పరిచర్య పేరేంటో తెలుసుకున్నా? సాల్వేషన్. చెప్పండి, సాల్వేషన్ అండ్ హోప్ మినిస్ట్రీస్ అంటే పరిచర్య. ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించుగాక, క్షేమం కలుగు చేయనుగాక. చదవండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యోదయ, ఒక్కొక్క చదవాలి. యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా కుటుంబం అంతా క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక, పరిచర్య అంతా క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక, సంఘం అంతా క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. అంటే మనకి ప్రస్తుతానికి ఇక్కడ ఒక పరిచర్య ఉంది, అక్కడ ఒక పరిచర్య ఉంది. అమ్మ ఇది చూడండి, ఆ వైపు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, సెంటర్లో ఒకటి ఉంది. వీటన్నిటి పరిచర్యలను దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు వీటన్నిటికీ క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. యోదయ, గలిలయ, సమరయ అంటే ఎన్ని బ్రాంచెస్ అన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఉన్న బ్రాంచెస్ లాగా వీటన్నిటికీ ఏం కలుగు చేయాలి? క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. అంటే సంఘమునకు పరిచర్య, మన పరిచర్యలన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. ఈ క్షేమము కలగాలంటే మనము అన్ని చేయదగినవి కావు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఒక క్షేమము కలుగు చేసేది దేవుని సన్నిధే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మాత్రమే యేసు ప్రభు మాత్రమే క్షేమము కలుగు చేస్తాడు. పౌలు గారు చక్కగా రాశాడు, అన్ని విషయాలు ఎందు మనకు స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నుంచి వెళ్ళాలి, ఏదైనా చేసుకోవడానికి మన ఆపేది ఎవరు లేడు. కానీ వాక్యం ఏమంటుందంటే అన్నీ చేయదగినవి కావు. దేవుని బిడ్డలకు అన్నీ చేయదగినవి కావు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయదు. లోకంలో ఉన్న వారన్నీ చేసుకుంటారు, మనం చేయకూడదు, మనం అడుగు వేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువు. రాజుకు నెబుకద్నెజరు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చెప్పండి, మీరు చెప్పండి, నాకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఇది ఎవరికి? మన దేశంలో ఉన్న ప్రజలందరికీ. దేశం మన దేవ ఏ దేశం అంటే చూద్దాం. మన దేశం
ఏ దేశం అమ్మా చెప్పండి? భారతదేశం. ఇప్పుడు మన దేశంలో క్షేమం కలుగును గాక అంటే ఇప్పుడు నీకు కలిగినట్టే మనం ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలుగును గాక, క్షేమాభివృద్ధి కలుగును గాక, క్షేమాభివృద్ధి కలుగును గాక. నిజంగా ఇట్లా ఉందంటే మన భారతదేశంలో ఉన్న ప్రార్థనే. ఇలాంటి ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉన్నా ప్రార్థించే వారు ఉన్నారు కాబట్టి దేశం ఎలా ఉంది? ఇప్పుడు క్షేమంగా ఉంది. భారతదేశం ఎంత మంచి దేశం అంటే కొన్ని దేశాలలో భయం, కొన్ని దేశాలలో దడదడ. మన భారతదేశం ఎంత మంచి దేశం దేవుడు మనకిచ్చిన మన భారత్ మహాన్ గొప్ప దేశం ఉంది. దేవుడు మనలను క్షేమాభివృద్ధి కలుగు చేయుగాక. ఆమేన్. ఇప్పుడు 3 విషయాలు ఈ క్షేమం కలగాలంటే మనం నడవాల్సిన విధానం. ఇప్పుడు వరకు మీకు క్షేమం కలుగు గాక అని వచ్చాం. ఇవన్నీ జరగాలంటే మనము ఎలా నడవాలి, మనం నడిచే విధానం తెలుసుకోవాలి. అంతేనా కాదు? మనం నడవాలి, పరిస్థితులన్నీ చూడాలి. ప్రార్థనకు వస్తున్నామంటే 100 కళ్ళు మనకున్న 2, కానీ మన మీద ఎన్ని కళ్ళు ఉంటాయి? సినిమా పోయేవాడి మీద కళ్ళు ఉంటాం. పాపకు పనులు చేసే వాళ్ళ మీద కళ్ళు ఉండవు. వాళ్ళు ఎడిపోయినా ఏం కాదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళ మీద ఏం పెడతారు? పొద్దున్నే బయట తీసుకున్నావు అని వెనకాల లెక్కలేసేవాళ్ళు చాలా మంది. సాధారణంగా కూడా నీకు అడ్డం పెట్టంగా ఉంటారు. నువ్వు వాటిని అధిగమించుకుని వస్తే సరి, లేకపోతే వాడు ఏం చేస్తాడు? నీలో ఏదో ఒకటి అనుమానం పెడతాడు. దేవుని స్తోత్రం. మొదటి మాట ఈ రోజున అన్నీ మనం చేయదగినవి కావు, క్షేమాభివృద్ధి కలుగుచేయవు. కాబట్టి దేవుడు చేసేది ఏంటో, ఏం చేస్తే క్షేమం కలిగిద్దాం మనం మొదటి మాట తెలుసుకుందాం. మొదటి మాట పేరు చెప్తాను, ముందు చదవండి. మొదటిగా ఫస్ట్ వర్డ్ ఈ రోజున కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. మొత్తం మీద ఇద్దరు అన్నారు. ఎత్తు నాకుతున్నాను, నేను చదువుతా. ఏనంటప్ప? విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగు చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేయును. మొదటి మాట ఏంటి? గుర్తు తిరగాలి. వాక్యాలు ఏంటున్నారు కదా. మొదటి మాట పేరేంది? ప్రేమ. మొదటి మాట పేరేంది? చెప్పండి, అందరూ చెప్పండి. ప్రేమ. చెప్పండి, ప్రేమ. ప్రేమ. చెప్పండి, ప్రేమ. ప్రేమ. 2 విషయాలు ఉన్నాయి. ఒక జ్ఞానం ఉంది, 2 ప్రేమ ఉంది. వీటిలో ఏది గొప్పది? జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా అంటే చెప్పండి, ప్రేమ గొప్ప. జ్ఞానమేమో ఉప్పొంగుతుంది. నాకు పనిలో జ్ఞానం ఉందని నేనేమనుకుంటాను? ఉప్పొంగుతా. ప్రేమ అనేది ఉప్పొంగుదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ ప్రేమ యేసయ్యలో ఉంది. యేసయ్య ప్రేమ నిదర్శనం, ప్రేమకు నిదర్శనం యేసు ప్రభువు. ఆయన పేరే ప్రేమ, ప్రేమమయుడు. ఆయన ఆ ప్రేమ ఆయనలో ఉన్నది. ఆయన అంటాడు కదా, దేవుని బిడ్డలారా, నా రక్తం చేత కడకబడి పంచుకుని ఏర్పరచబడిన వారలారా, యేసయ్య రక్తం చేత స్థిరపరచబడిన వారలారా, నాకు ప్రేమ ఉంది కాబట్టి మీరేం చేయాలి? మీరు కూడా ప్రేమను పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ మనలో ఉంటే మనకేం కలిగింది? క్షేమాభివృద్ధి కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలిగింది. నేను మొన్న బర్త్డే ప్రేయర్ రోజున ఏ వాక్యం చెప్పాను గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? అప్పుడే పోయిందా? ఏమన్నా చదివింది?
ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి అనే వాక్యంతో ప్రారంభించాం. అంటే ప్రేమ ఉంటే నీలేముండదు, ఎదుగుదల ఉండదు. ప్రేమ ఉంటే క్షేమాభివృద్ధి కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉంటే క్షేమం కలిగింది. ఈ లోకంలో జ్ఞానం ఉంది, ఈ లోకంలో జ్ఞానయుక్తంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ వారు ఏమున్నదంటే ప్రేమ ఉండదు. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ లోకము యొక్క జ్ఞానము వేరు, దైవిక జ్ఞానం వేరు. దానియేలుకి దైవిక జ్ఞానం ఉంది. జ్ఞానంలో కూడా ఈ లోకము జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే ఉప్పొంగు చేసి గర్వించినట్టు చేసింది. నెబుకద్నెజరు కలగంటే ఆ దేశంలో ఉన్న వారు ఒక్కళ్ళు చెప్పలేకపోయారు. దేశంలో ఒకళ్ళ ఇద్దరు ఉండేది, కొన్ని కోట్ల మంది ఉంటారు. అందులో జ్ఞానవంతులు అందరూ పిలిస్తే వాళ్ళందరూ చెప్పలేకపోయారు. కానీ ఎవరు చెప్పారంట? ఎవరు చెప్పారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పారు? దానియేలుకి ఏ జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్, దైవిక జ్ఞానం ఉంది. స్తోత్రం. దైవిక జ్ఞానం ఉన్న వారికి ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న వారికి దైవిక జ్ఞానం ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయ కాలంలో మొట్టమొదటిగా ఎవరిని దర్శించాలి? ఎవరు దర్శించాలి? సైకిల్లా శీఘ్ర ఏంటి? రోజున క్రైస్తవులను పడిన వారు మనం వాక్యం చదవటంలో లెక్కలైతే మనకంటే అన్ని వాక్యం చదువుతాం. వాళ్ళు బాధపడిపోతారు. మనం ఏం చేస్తున్నాం? మన 24 గంటల ప్రార్థన జరిగిందా జరగలేదా? కొంతమంది తెలియదు, జరిగింది తెలుసా? జోసఫ్ మీకు ఫోన్ చేయలేదు, ఈసారి ఎక్కువైపోయి కొంతమంది మగవాళ్ళు ఆపారు, ఈసారి దాంట్లో వెళ్దామని. ఒక్కొక్కరికి ఒక టైం, ఒక అంశం వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు. నేను నిద్రపోయాను ఆ రోజు ఆదివారం, బాగా అలసిపోయి ఇంటికి వెళ్ళి నిద్రపోయి 10 గంటల దాకా వెళ్ళిపోయింది. నాకు ఫోన్ చేస్తాను, అప్పుడు లేచి గబగబ సిద్ధపరిచి 11 గంటల కాడ నుంచి ఎవరికి ఏ టైమో వాళ్ళకు ఫోన్ చేయించింది. నిజంగా వాళ్ళు 2 చేసిన ఉన్నారు. మేము కృపావరం 12 నుంచి 1 గంటలకు చేస్తే, 1 గంటల నుంచి నేను 2 దాకా చేస్తే, 2 దగ్గర నుంచి శిరీష అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ప్రార్థన ఏం చేసింది? దైవ జ్ఞానం ఏం చేసింది? డివైన్ నాలెడ్జ్ ఏం చేసింది? ఫ్రెండ్స్ తీసుకెళ్ళింది ఎక్కడికి? విక్టరీ, జయమునకు, విజయమునకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా 10-11 గంటలకి దేవుదయ్య గారు అయితే 11 నుంచి 12 ఆఖరి టైంలో సర్వీస్ స్టాప్ చెప్తే నో అనుకుని చేసేసారు. అంటే మధ్యలో ఉన్నారులే, ఆ టైంలో నేను చెప్పలేదు. కానీ 26 మంది చేశారు. ఎన్ని అంశాలు? 24 అంశాలు, 26 మంది. ఇద్దరు 1-2 మాత్రం డబ్బులు ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ సింగిల్. పనులు చేసిన వారు తయారు ఉన్నారు. ఇవన్నీ ఎవరి అంశం వాళ్ళకి ఇచ్చారు. 24 అంశాలు చేశారు. ఈ నెలలో అంశాన్ని దేవుడు నెరవేర్చుగా వారి నిమిత్తం 1వ తారీఖు ప్రార్థించాలి. మళ్ళా మన జూలై మాసంలోకి ప్రవేశిస్తాం. మళ్ళా నెలలో ఉంటాం. జూలై మాసంలో ఉంటాయి సహవాస కూడికలు ఉంటాయి. మనకి ప్రతి నెల ఇలాగా ఉంటూనే ఉంటాయి. మీ పనులకు మేము ఆటంకపరచం, పనులు లేనప్పుడే పెడతాం. అన్నిటిని దేవుడు నడిపించుగాక. విశ్వాసులు ప్రార్థనకు నాకు రాదనమాట. మాట అంటావా రావచ్చు, రాకపోవచ్చు. మాట అనేది, సాంగ్ అనేది ఏంటంటే అడిషనల్ బోనస్. కానీ విశ్వాసికి ఫౌండేషన్ ఏంటి? ప్రార్థనే. అది కూడా నేను చేయలేదంటే నువ్వు విశ్వాసం అన్నాలో కాదో ఇక మీరే అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకుంటే నువ్వు ఉప్పొంగుతావు, నీకే సరిపోద్ది.
నువ్వేదో ఉద్యోగం తెచ్చుకుంటావు. కానీ డివైన్ నాలెడ్జ్, దైవకు జ్ఞానం ఉంటే ఈ లోకంలో ఉన్న వారు అనేకులను పరలోక రాజ్యానికి పంపిస్తావు. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యంలో కృప పొందుకుంటావు. దేవుని స్తోత్రం. అక్కడికి నువ్వు నిలబడినప్పుడు ఇదిగో ఇక్కడ డోర్స్ తెరవబడుతుంది. నువ్వు రాగానే తెరవబడుతుంది. లేకపోతే నీకు ఆ ప్రవేశం లేదనుకో, చూసి పంపించేస్తారు. చూడటం వారికి దావీదు మోషే గారు చూసినట్లుగా మనం వాడు ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం కాబట్టి ప్రభు జాలి కలిగినట్టు చూపించి వదిలేస్తాడు. అప్పుడు నేను ఇద్దరు వచ్చి బలమైన వాళ్ళు ఆ సంఖ్య ఈ సంఖ్య ఎత్తుకెళ్ళి పడతారు. అప్పుడు నువ్వు అంటావు, ప్రభు నీ నామములో నేను వాక్యం చదువుకున్నాను. అక్రమం చేయవాళ్ళారా ఆ మాట నేను అనటానికి మనం సరిపోయిన వాళ్ళు కాదు కానీ దేవుడు ఒక్కడే సరిపోయాడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో ఆయన దగ్గర ఉంది. నువ్వు ఇక్కడ సరిగా పడితే అక్కడ ఆయన రేపు ఏమిస్తాడో మరి చూద్దాం. అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎవరైనా సరే ఈ లోకయాత్ర ముగించేది ఉంది. దానికంటే ముందుగా వీఆర్ రెడీ టు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. కొన్ని రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయము మొదటి వచ్చి నుంచుకొని వచ్చిన చదవండి. 8వ వచ్చానందా చదవకండి. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే లోకిడి కంచును గడగడలాడు తాళనైనను ప్రవశించు కృపావరము కలిగి మరులని జ్ఞానమందు ఎరిగిన వాడనైనా నేను వేద్దుడను అందరూ ఆ లైన్ అండర్లైన్ చేయండి. ఎక్కడ ప్రేమ లేని వాడైతే అండర్లైన్ లేదు కదా. దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, అన్నిటికీ తాడుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలములను ప్రవచములైన నిరంతరములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరంతరమగును. దేవుని స్తోత్రం. ఏముంటది శాశ్వతంగా? ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదనిల్లు, మనసే మందిరమాయే, మనుషులంట భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినను వారికి ఏమి లేకపోతే ఎట్లుంటది? ప్రేమ లేకపోతే ఏంది? కంచు గడగడలాడు తాళమై ఉంటారట. ప్రవశించు కృపావరం కలిగి మరమలనియో జ్ఞానవంతు ఎరిగిన వాడేనను కొండలు పెగలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడేనను. వారికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. లేకపోతే ఏమైంది? వ్యర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉంది మాకు తెలిసిన తెల్లగామలో 3 లేచి ప్రార్థన చేస్తా ఉంటుంది. 6 దాకా చెప్తానే ఉంటుంది. అమ్మ కళ్ళెత్తి ఇట్లాంటి చెప్పినప్పుడు వినాలి. 3 గంటలకు ప్రార్థన చేస్తానే ఉంటుంది. తెల్లారి దాకా 3 నుంచి 6 ఉదయం 6 దాకా. కానీ ఆ అన్నం తినే చెయ్యలేదు. ఇట్టనదు కాకి అంటే ఏం కాదు. ఎవరైనా మన దగ్గరికి దేవుడు మనకు ఒక 10 రూపాయలు ఉన్నాయి, ఎవరైనా దిక్కు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము కొంచెం చెయ్యి వదలాలి. అబద్ధం ఆడుకోవడం, మరీ ఆడుకోవడం. తాగుడికి వచ్చాడనుకో వాళ్ళకి ఇవ్వకూడదు. అయ్యా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా. అయితే ఏం చేయాలి? మనం చెయ్యి చెప్పాలి.
కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ప్రేమ ఉండదు, భాషలు మాట్లాడతారు కానీ ప్రేమ ఉండదు, ప్రవచనాలు చెప్తారు కానీ ప్రేమ ఉండదు. స్తోత్రం. ఒక అన్యుడు ఆత్మీయ స్నేహితుడు అన్నాడు, అన్న క్రైస్తవులైన పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సేవకు ₹1 కూడా ఇవ్వరు అన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే చాలా ఉండేవి, ₹1 కూడా ఇవ్వరు అన్నారు. మాలాంటి అన్యులు లాంటి వాళ్ళు వచ్చిన మేమే ₹1 దాచుకోకుండా మాకు వచ్చే జీవితంలో కొంత డబ్బులు దేవునికి ఇస్తున్నాం, సువార్త ప్రార్థించబడాలని. దేవునికి స్తోత్రం. కొంతమంది దాచుకున్నా నువ్వు చచ్చిపోయినాక ఎత్తుకెళ్తా భయపడే. దేవుడు ఏమన్నాడంటే దాచుకోవద్దు, అందులో దాచుకో. కొంత డబ్బులు ఏం చేయాలి, నీకు వచ్చే ధనాన్ని ఏం చేయాలి అమ్మా. మరి జీవితకాలం అంటే జీవితకాలం ఉంటుంది, ఖర్చు కూడా. పని చేసుకునేవాడు పని. దేవుడు ఏమన్నాడంటే ఎవరిని మెచ్చుకున్నాడు? ముసల్దాన్ని మెచ్చుకున్నాడు కదా. ముసల్దాన్ని మెచ్చుకోలేదా? అక్కడ ధనవంతులు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 2 లక్షలు వేసారంట. 2 లక్షలు వేసిన వాళ్ళు 1,00,000 ఉన్నారు, 50,000. వాళ్ళంట దేవుడు యేసు ప్రభు వారు ఇలాంటి పెట్టి దగ్గర ఆఫరింగ్ బాక్స్ దగ్గర కూర్చున్నాడని వాళ్ళ గొప్ప కోసం ఏం చేశారు? బంగారాలు తీసి కడియాలు తీసి వేసేది కాదు. ఒక ఆమె అయితే ముసలామె ఎంత వేసింది? ఉంది అదే ఆస్తి, అదే ఆ ఆస్తి ఎంత? సమస్తము వేసేసింది. లేదు, రిక్షాకి లేదు, ఆటోకు లేదు. నీళ్ళు పోసుకుంటే ఒక సహోదరి ప్రార్థనకు వస్తూ ఉంటుందట ఆ కుటుంబం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫీవర్ వచ్చి జ్వరంలో ఉంటే ఆదివారం ప్రార్థనకు రాలేనంత జ్వరం వచ్చి మంచం మీద పడిపోయినా, కాయలాగా పడిపోయినా. సేవకులు ఏం చేశారంటే నెక్స్ట్ డే ఏంటి ప్రార్థనకు రాలేదు, మన అమ్మాయి ఎప్పుడు ప్రార్థనకు ఆగదు కదా అని సోమవారం వెళ్ళి పలకరించడానికి వెళ్ళారు. మా వందనాలు అనుకుంటే భార్య భర్తలు 2 సేవకులు మాస్టర్ గారు వెళ్ళి ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే అప్పటికే నీరసం ఉన్నాను. వెళ్ళేసరికి నీళ్లు పోసుకుని అన్నం తింటున్నాను. నీళ్లు పోసుకుని మజ్జిగ కూడా నీళ్లు పోసుకుని అన్నం. పాస్టర్ గారు వచ్చేసరికి గబగబా ప్లేట్లో పెట్టి చేయగలుగుకుని వాళ్ళతో కూర్చున్నాను. ఏమ్మా మరి ఏంటి, ఎట్లా ఉంది? నేను ప్రార్థనకు రాలేదు అంటే నేను బాగా జ్వరమన్నా, బాగా నడవలేని స్థితి, అడుగు తీయలేని స్థితిలో రాలేకపోయినా ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అంటే సరేనని. ఏమో మరి చూపించుకున్నావా ఏమన్నా, డాక్టర్ గారి దగ్గర వెళ్ళావా, జ్వరం ఎంత ఉంది అది అంటే లేదన్నా, వెళ్ళలేదన్నా, డబ్బులు కూడా లేవన్నా, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి 2,000 తీసుకుని వచ్చింది. డబ్బులు లేవనగా 2,000 తీసుకుని ఒక వచ్చి సేవకునికి ప్రార్థన చేయాలని వచ్చింది. ఇది నా దశ బాగుంది. చప్పుడు కొట్టాలి మీరు కొట్టేది కాబట్టి మొదలు పెట్టేది కాబట్టి కొట్టడం దశ బాబు అని. అప్పుడు ఏమో వాళ్ళు అన్నారంట, ఏమో మరి 2,000 ఉన్నాయి కదా పెట్టులో, ఇవి వాడుకోకూడదా? 2,000 వాడుకునే తర్వాత చూసుకునేవాడు అంటే అమ్మో ఇదేముండ, ఇది నావి కాదు, దాని మీద అర్హత లేదు అని ఒక్క బెల్ట్ కూడా తెచ్చుకోలే, డబ్బులు లేకపోయినా నీళ్లు పోసుకున్నాను ఎంత కూర్చొని దేవుని స్తోత్రం. అలాంటి వారు ఉన్నారు. దేవుడు ఆమె పైకి లేవనెత్తడా? దేవుని పరిచయం జరుగుతుందంటే రోజు అనేకులు ఇలాంటి వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పకూడదు, అది మీరు వాక్యం లేకపోతే ఎలా ఉండాలి? దేవునికి మీరు ఏం చేయాలి? అది మేము చెప్పించుకోవడం. దేవుని పరిచయం జరగడానికి మందిరంలో ఏం చేయాలి? మలాకి గ్రంథం 3:10 ఏముంది? ఆహారం ఉండాలంటే మందిరంలో ఏ ఆహారం ఉంటుంది? సాంబార్ అన్నం ఉంటుందా? ఉంటుందా? ఏముంటుంది మందిరంలో? చెప్పండి అమ్మా. వాక్యాలు ఆ రకంగా ఎట్టినారుగా. మందిరంలో ఏముంటుంది? ఏ ఆహారం? ఇది ఈ ఆహారం ఉండాలంటే మీరేం చేయాలి? ఈ ఆహారం బాగా పెరగాలంటే మీ కష్టాలు చేతము. కొంతమంది సేవకులకి కొంతమంది వాళ్ళకి ఉద్యోగం చేయవచ్చు, అది అనవసరం.
అది మీకు అనవసరం. అది దేవునికి లెక్క. ప్రతి దానికి మనలో నా ప్రతి వాడు తనను గుర్చి తాను దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అయిపోవచ్చింది. ఇంకొక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ మనకు తెలుసు ఫలములు. మొదటిగా ఏముంది ఇక్కడ? ఏమన్నాలి? ఆత్మీయ ఫలములు. పరిశుద్ధాత్మ యొక్క ఫలములు ఏంటి? మొదటిది ఏంటి? ప్రేమ. దేవుని స్తోత్రం. మొట్టమొదటి రాశాం ఏమని? ప్రేమ. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె అన్ని విషయాలలో అందరూ క్షేమాభివృద్ధి కలుగుగాక, ఎదుగుదుగాక. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. మనలో ఏం కావాలి? మొట్టమొదటిగా ప్రేమ కావాలి. సంఘానికి వస్తాం, కొన్ని సంఘాల్లో కొట్లాట, కొన్ని దాంట్లో డబ్బులా స్టాండ్ ఉంటుంది చూసావా, అవి తీసుకుని కొట్టుకున్నారు. సంఘాల్లో ఏమంటారు? పార్టీషన్ ఉంటాయి, భాగాలు, రాజకీయాలు, గుంపులు. వీళ్ళకి పాటించామని వాళ్ళు పాటించాము, వీళ్ళు. అలాంటి గొడవలు జనం ఉండే చెప్పుకోకూడదు. కానీ అలాంటి గొడవలు సంఘంలో ఏముండాలి? మొదటిగా విశ్వాసికి ప్రేమ ఉంటే నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఆమె చేద్దామా? రెండో మాట స్పందనకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎవరు కలగాలి ఇప్పుడు? వినువారికి మేలు కలుగునట్లు. ఏం రాకూడదు? ఇప్పుడు మనము వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు. కానీ భాష ఏదైనా మీ నోట నుండి ఎలా నివ్వకూడదు. అదే మీ నోటి మాట. రెండో మాట ఏంటి? నోటి మాట. చెప్పండి. రెండో మాట నోటి మాట. మొదటి మాట ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. రెండవది నోటి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాట జాగ్రత్తగా ఉంటే, ఇక్కడ రాసింది చూసారా ఎంత చక్కగా రాసిందో, అద్భుతకరంగా రాసిందో. వినువారికి మేలు కలగాలంటే నీ నోటి మాట బాగుండాలి. పళ్ళు ఉండే మన పళ్ళు ఎన్ని పళ్ళు ఉంటాయి? కొడతాం అంటారు కదా. ఎన్ని పళ్ళు? 32 32 రావుతాయి అంటారు. ఇప్పుడు ఎందుకు రావుతాయి? ఏది మాట్లాడితే శరీర భాగాలన్నిటికీ నరము ఎముకుంది, ఒక దానికి ఉండదు. ఏంటది? నాలుక. ఇది వాకింది అనుకో, ఎవరు పడింది దెబ్బ? నాలుగు లోపల ఉంటుంది. ఎవరు తగిలింది? ఈ పళ్ళు అంటే రోజు బతిలాడుకుంది దాన్ని. నాలుక. వందనాలు నాలుక, వందనాలమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా. ఎందుకు? నువ్వు వాగేవనుకో నాకు పడింది. ఎందుకని అడిగింది అది నాలుగు. ఎందుకు అంటే నువ్వు వాగేవనుకో నా పళ్ళన్నీ రాలిపో. ఇప్పుడు మన నోటి విశ్వాసులు నోటి మాట ఎట్లుండాలి? దుర్భాషలు. మాటకు మాట మాట్లాడుకోవచ్చు. మాటకు కొంతమంది యూతులకు వెళ్ళిపోతారు. మొదలేసామంటే ఇంకా లాభం లేదు. ఎట్ట మాట్లాడుకుంటారు? ఈ విశ్వాసేనా? ఒక అమ్మాయిని చెప్తుంది ఒక అమ్మ విశ్వాసం. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాయినే కూతుర్ని ఆ కాని తెగదేడుతుంది. ఇందులో పాస్టర్ గారు వందనాలు వందనాలు చెప్పుకుంటే అతడు ఈ లోపు వినపడిన దారిలో ఉంటాడు. అప్పట్లో దారి లేక పాస్టర్ గారు వచ్చినట్టున్నాడని గబగబా మొత్తం మార్చేసి గబ్బుగా బూతులు పెట్టావా. ఇక అప్పటి నుంచి పాస్టర్ గారు గబ్బుతున్నాడు. వందనాలు పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు అంట. అప్పుడు నాకేం చేస్తుంది? బూతులు పెడుతుంది. అది దేవుడు పెట్టలేదా? ఇక్కడ ఏం రాస్తుంది? నీ మాట వలన ఎట్లుండాలి? నీ పలుకు వినేవారికి ఎలా ఉండాలి?
క్షేమం కలగాలి. దేవుని స్తోత్రం. ఎబ్బెట్టుగా ఉండకూడదు, అసహ్యకరంగా ఉండకూడదు. అప్పుడే నీకు క్షేమం కలిగింది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. దేవుని బిడ్డల నోట్ల నుండి ఏం రావాలి? మంచి వాక్కులే రావాలి. అంతేగాని బూతులు కానీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం చదవండి, 2, 3, 4 వచ్చింది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉంటకు మన కొరకు తాను దేవునికి అర్పణంగా బలిగా అప్పగించుకోలేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుంటే మీలో తారతమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోపమే కానీ ఇది పేరే ఎత్తకూడదంట. ఏది పేరే ఎత్తకూడదని మనం ఏకంగా మాట్లాడి పడేస్తున్నాం. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరించుకోవాలని కానీ అసలు చదవాలి. బూతులైనను బోతులు మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించొద్దు. ఉచ్చరించాలా? ఉచ్చరించకూడదా? అప్పుడప్పుడు చెప్పండి, ఏమా ఉచ్చరించవచ్చా? ఉచ్చరించవచ్చా? అప్పుడప్పుడు ఉచ్చరించవచ్చు. కోపం వచ్చినప్పుడు, తగాదు వచ్చినప్పుడు. నాకు ఒప్పుకోలేకపోయాను, ఇంకా టెన్షన్ అయిపోయింది, ఇంకా నాకోలేదు అని ఉచ్చరించవచ్చా? ఉచ్చరించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి, అంతేగాని బూతులు తిట్టడానికి, అలాగే పోకిరి మాటలు మాట్లాడటానికి కాదు. దేవుడు అంట మనల్ని పిలుచుకోండి, ఏర్పరచుకోండి, రక్తము కాచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో భార్య అంటుంది ఏమంటుంది? మూర్ఖురాలు. ఏమంటాడింది? దేవుడు వదిలేసే మాట్లాడుతున్నావు కదా. అద్దుగో ఏబు, భక్తుడైన ఏబు నోటి మాటలలో ఏది కూడా నోటి మాట ద్వారా పాపం చేయలేదట. అంటే పాపంలో శరీరపరంగా పాపమే కాదు, నోటి మాట కూడా ఏమైంది? పాపం అయితే లేదా? మా వింటున్నారా? లేకపోతే ఇది అనవసరం అంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 మనం చదువుకుంటే ఇవన్నీ వివరించాల్సింది. టైం అయిపోతుందని నేను స్పీడ్ దొరికేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుము. అవును కదా. ప్రకృతి సంబంధమైన మనుషుడు అవి అతనికి వేరుతనంగా ఉన్నవి. అమ్మ సహోదరి, ఏంటమ్మా ఇట్లా మాట్లాడుతున్నా? అమ్మ నా వైపు చూడండి. అమ్మ సహోదరి, ఏంటమ్మా ఇట్లా మాట్లాడుతున్నా అంటే అబ్బో బయలుదేరాడు. అమ్మ మనం మాట్లాడకూడదంటే దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఇదే ఎది మాట. ప్రకృతి సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధమైన మాటలు ఏం చేయరు, లెక్క చేయరు. ఇప్పుడు మనం ఎవరు? ప్రకృతి సంబంధమా ఆత్మ సంబంధమా? త్వరగా నిర్ణయం చేసేది. 3వ మాట ఏది? ప్రకృతి ఆత్మ. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆత్మ ప్రకృతి రెండేగా? ఒకటా రెండా? ఆత్మ ప్రకృతి. ఆత్మ ఒకటి, ప్రకృతి రెండు. ఒకటా రెండా? ఒకటైతే నొక్కండి, మాతో మాట్లాడండి. దేవుని స్తోత్రం. ఇవన్నీ శనివారం అయితే బాగుండేది. మూడో మాట మొదటిది ప్రేమ, రెండవది నోటి మాట. మాట అనుకో, రెండు మాట. మూడవది ఐక్యత. దేవుని స్తోత్రం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ అధ్యాయము 11వ వచనం చదువు. మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమం. దీనిని అంటారు, ఏమంటారు? ఐక్యత. ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు ఆదరించుకోవడం, దాన్ని ఐక్యత అంటారు. ఐక్యత. సహోదరులు చెప్పండి, సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత దురదృష్టం, అంతేనా? ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన శిరస్సు 4:16 త్వరగా చదవండి. చెప్పండి, అయిపోయింది. 5,000 ఉన్నాయి కదా, 5,000 ఉన్నాయా? 5ఏనా? ఇదంతా దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? తంబు. తంబంటే సక్సెస్ఫుల్ అంటే ఎట్లా అంటారు కదా, అంటే అది సక్సెస్ఫుల్. థంబ్ అంటే ఇది సక్సెస్ఫుల్. దీన్ని ఏమంటారు? ఇండెక్స్ ఫింగర్ అంటే ఇది వార్నింగ్. అంతేనా? ఎవరికైనా అంటానికి ఏం చూపిస్తారు? ఇది చూపిస్తారు. ఏం చూపిస్తారు? వార్నింగ్. దీన్ని మిడిల్ ఫింగర్. ఇదేమనేది? ఐఎమ్ హైయెస్ట్, నేను పెద్దదాన్నే. ఇది రింగ్ ఫింగర్. నా చేతికి, నా వేలికే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, లేదా పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురు రాలేదా తొడిగేది. ఏమి స్తోత్రం. ఇదేమనేది? లిటిల్ ఫింగర్. ఇదేమనేది? యేసయ్యకు లేకపోతే వందనాలు చెప్పేటప్పుడు ముందు నేనుంటా, ఐఎమ్ ఫ్రంట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నేను యేసయ్యకు నేను ముందుంటా. చూసావా? 5,000 ఏమొచ్చింది ఇప్పుడు? పోరాటం. ఏమొచ్చింది? పోరాటం వచ్చింది. ఇప్పుడు నేనంటే నేను అనుకున్నాను. ఏలికి కొంచెం జట్టలు వేసింది అనుకో, జట్టలు వేసి ఇప్పుడు అన్నం తినాలి. ఇప్పుడు 5 ఏళ్ళు కలిపితే అన్నం తినేది. 5 ఏళ్ళు కలిపితే మనం అన్నం తింటాం. అమ్మాయికి చూడండి, 5 ఏళ్ళు అన్నం తినాలంటే 5 ఏళ్ళు కావాలి. 5 ఏళ్ళు కలవకుండా ఒక ఏళ్ళతో తింటామా? తీసుకుని తింటామా? మొక్క వచ్చిందా? 5 ఏళ్ళు లేకుండా చేయలేము. ఈ జట్టు వచ్చిన ఏళ్ళు సుమారు అనుకుందాం, జట్టు వచ్చిందని కత్తిస్తుంది. నరుతామా? చేయదంటే ఏం చేద్దాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని మెడిసిన్ వాడి ఇది కంట్రోల్ అయిందాక ఏం చేస్తాం? దీన్ని జాగ్రత్తగా చేసుకుని మన లైన్లో కలుపుకున్నట్టుగా మనం కూడా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘం కూడా ఐక్యత ఉన్నవారు. ఇంత లోతైన మాటలు మీకు చెప్పడం కూడా అనవసరమేమో కానీ చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే మీరు వినేటట్టుగా అంతగా లేదు. ఈ మాటలు మీకు దొరకు, ఎక్కడ పెట్టా దొరకు. ఒక మాటలో ఏ మాట చెప్పుకుని వెళ్ళిపోవడం అనేది, నేను కూడా బైబిల్ చూడకుండా అన్ని మాటలు చెప్తాను. నాకు వచ్చిన నోటి మాటలతో నువ్వు రాగలను, కానీ లోపల సత్యములు మీకు వెళ్ళాలని నేను ప్రయాసపడుతున్నా. దేవుని స్తోత్రం. ప్రయాసపడుతున్నా. దేవుని మాటలు మీకు అందించాలి. ఈ వృద్ధిలోకి రావాలని, క్షేమాభివృద్ధి కలగాలంటే మనకేం కావాలి? మొదటిది ప్రేమ కావాలి. రెండవది బైబిల్ క్లోజ్ చేస్తారు. రెండవది మాట.
కార్డ్ 1. మూడవది ఐక్యత. అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, అన్ని విషయాలలో చేయగలిగిన స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయగలిగినవి కాదు, అన్నీ క్షేమాభివృద్ధి. దేవుని స్తోత్రం. దేవుడి మాత్రం మనం స్థిరపరచుగా.